ఏంటి మళ్ళీ క్లాస్ ఏమైనా వేరే క్లాస్ ఉందా? చెప్పాను కదమ్మా, నేను ఆచార్య రాస్తున్నానని. ముక్త ఆ, స్వాధ్యాయ అవును. అయిపోతుంది. ఆ ఉమ్. బహుశా ఈ నెలాఖరికి అయిపోతాయి అనుకుంటా క్లాసులు. అప్పుడు ఇంకా నేను సోమవారము గురువారం రెగ్యులర్ గా అటెండ్ అవ్వగలుగుతా. కానీ మీరు ఏం చెప్తున్నారు నెక్స్ట్? డిసైడ్ చేసేసుకున్నారమ్మా? ఇంకా చేయలే. చేయలేదా? సరే సరే. చేయలేదు. ఉమ్. ఒక ఆలోచన ఉంది. ధనుర్మాసం మొదలవుతుంది కదా. అంటే ఆ, చెప్పడం కాదు కానీ నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఆ, ఆ ఆవిడ చాలా బాగా రాశారు తెలుగులోనే. ఆ. తెలుగులో ఎవరు? రాసిందే మన ఒకసారి చదువుదాం. మన అమ్మాయి ఆవిడెవరు? మనకి ఎంఏలో చదివింది చూడండి ఆవిడ. ఆమ్, దాని పేరు మర్చిపోయానే. ఆ పాసురాలన్నీ తెలుగులో రాసింది శ్రీదేవి. ఉమ్, ఆ, ఆహా, పాశురాలు తెలుగులో కాదు, ఇంకా వివరణతోటి రాశారు అనమాట. నాన్నగారి ఓ. స్టూడెంట్ ఆహా. వివరణతో రాశారు. ఆ వివరణ అంతా అది ఒక్కొక్క పాశురానికి ఒక 3-4 పేజీలంతా ఉంది. అది ఆహా. చదివితే ఎట్లా ఉంటుంది, నాకు చదువుకున్నట్టుగా ఉంటుంది. ఇట్లా జూమ్ ఆన్ చేసి చదివితే ఎంతమంది వినగలిస్తే అంతమంది వింటారు అచ్చా 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 అచ్చా. అని మీరు ఉంది. మీరు స్క్రీన్ మీద పెడితే మేము కూడా చదవగలుగుతాం. ఆ అంటే అంటే హిందీలో స్క్రీన్ మీద ఉంటుందా? అదంతా అది కష్టం చేయటం, స్క్రీన్ మీద ఆహా. చేయటం. ఓకే ఓకే. ఆహా. అంటే మీరు చదివితే మేము వినాలంతే. పాశురాలు అయితే నెట్ లో ఉంటాయి. పాశురాలు అయితే నెట్ లో ఉంటాయి, అవి పెట్టేసేయచ్చు. తెలుగులో కూడా ఆ, ఉన్నాయి. ఆ. విశ్వశాస్త్రి గారు కూడా తెలుగులోకి అనువాదం చేశారు. ఓకే ఓకే. ఓకే. మంచిదమ్మా. మంచి ప్రయత్నం. ఓకేనమ్మా. అది ఉంది, చూడాలి ఏం ఉమ్. చేద్దాం. అలాగేనమ్మా. అలాగే. ఓకే. అయితే మనం ఇక్కడ నమస్తే. ఇప్పుడు ఎన్నోది ఇది 94వ దశకం. ఆ, 94వ దశకంలోకి వచ్చాము. ఇంకా ఇప్పుడు అంతా కృష్ణుని యొక్క విభూతి, కృష్ణుడి యొక్క తత్వము, భక్తి గురించినటువంటి లక్షణాలు అవే చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో ఈ ప్రస్తుత 94వ దశకంలో తత్వజ్ఞానోత్పత్తి, తత్వజ్ఞానము యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏంటి అసలు తత్వజ్ఞానం ఆ, తెలియాలి అని అంటే మనిషికి ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రారంభించాలి, ఏవి విషయాలను గ్రహించాలి, ఏ విషయాల్ని వదిలేయాలి అని అలా చెప్పుకుంటూ ఆ, వస్తున్నాడు. చెప్పుకుంటూ ఇక్కడ ఆ, నే- భగవంతుడి కన్నా మించినటువంటి వారు ఎవరు లేరు. సత్యలోకం కన్నా కూడా ఊర్ధ్వలోకము నీది. బ్ర- బ్రహ్మ ఈశ్వరులే నీ ఆ, ప్రతిభకు, నీ కాంతులకు భయపడుతూ ఉన్నారు. ఇంకా భూలోక వాసుల గురించి, స్వర్గలోకము నరకలోకాల గురించి ఇంకా ఏం చెప్పగలము? బ్రహ్మను శివుడే భయపడుతూ ఉంటే నీ ప్రభలకు ఇంకా మా సంగతి ఏంటి అని అంటూ, మాకు నీ యందు భక్తిని కలిగించు, మాకు నీ యందు భక్తిని కలిగించి ఆ మాకు నేను అనేటటువంటి అభిమానాన్ని ఏ, ఆ, తుడిచి వేసేసి యాథార్థ్యాత్ త్వన్మయస్యైవ హి మమ. నిజానికి మాట్లాడితే మే నేను వేరు నువ్వు వేరు కాదు. నా- ఆ, నేను నేను నీలోనే ఉన్నాను, నువ్వు నాలోనే ఉన్నావు. నువ్వు నాలోనే ఉండడం అనేది అసాధ్యమైనది, ఎందుకంటే నువ్వు పరమాత్మవు పెద్దవి, నేను ఆ, ఆత్మను చిన్నది. ఈ చిన్నదైనటువంటి నా ఆత్మ నీలోనే ఉన్నాను కదా. నీకు నాకు తేడా లేదు, నేను నీలోని యొక్క ఒక స్వరూపాన్ని. నాలో ఉన్నటువంటి అవిద్య చేత నాకు ఇది 2 రూపాలుగా కనిపిస్తూ ఉన్నది. ఎలా అయితే ఉమ్, కలలో జరిగినది, బయట జరిగినది రెండు కూడా ఎలా ఒకటేనో, అలానే బంధమోక్షాలు కూడా నీ వల్లనే కలుగుతూ ఉన్నాయి మాకు. నీ యొక్క ఈ మాయా విద్య వల్ల నిజమైనటువంటి ఆత్మకి, నీలో నేనున్నటువంటి ఆత్మకైతే
బంధమోక్షాలు లేవు, నీకు బంధమోక్షాలు లేవు, నీలో ఉన్న నాకు కూడా బంధమోక్షాలు లేవు. కానీ నాకు ఇలా బంధమోక్షాలు ఎందుకు కలుగుతున్నాయి అని అంటే మాయ వల్ల కలుగుతున్నాయి. ఈ మాయ వల్ల బంధమోక్షాలు రెండు ఏర్పడుతూ ఆ అవిద్య కారణంగా బంధం ఒకటి ఏర్పడి ఆ అవిద్యతోటి విద్యను కనుక విద్యతో తొలగించుకుంటే, జ్ఞానం చేత తొలగించుకుంటే స్వస్వరూపము బోధ పడుతుంది. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము కనుక పొందాము అనంటే మనకు ఆ విద్య వల్ల మోక్ష జ్ఞానము కలుగుతుంది. అలాంటి బుద్ధిని నాకు ఇవ్వు, అలాంటి బుద్ధిని నాకు ఇవ్వు, నన్ను బద్ధజీవుడుగా ఉండనీయకు, నీ యొక్క భక్తి బద్ధజీవుడుగా చేయించు అని ముందరి శ్లోకాలన్నిట్లలోనూ ప్రార్థిస్తూ, ఎందుచేతనంటే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా ఈ నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం ఉన్నవాడు. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలిసినటువంటి వాడు, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని తెలిసినవాడు, ఏది బంధ కారణము ఏది మోక్ష కారణము అని తెలిసినటువంటి వాడికి ఎటువంటి బాధ దుఃఖము లేదు. వాడు మోక్ష జీవి, వాడు జీవించి ఉన్నప్పటికే కూడా వాడు మోక్షాన్ని పొందినటువంటి వాడే. అటువంటి భక్తి, అటువంటి జీవన్ముక్తుడు పొందేటటువంటి భక్తిని నాకు ఇవ్వు అని ఆ భక్తి జ్ఞానాన్ని ఇమ్మమని చెప్పి ప్రార్థించుకుంటూ 5 శ్లోకాలు పూర్తి చేశాము. 6వది, జీవన్ముక్తం ఏవం విధమితి వచస కిం ఫలం దూర దూరే తన్నామ అశుద్ధ బుద్ధే నచ లఘు మనః సంశోధనం భక్తితః అన్యత్ తన్మే విష్ణు పృష్టిష్టాస్త్వయి కృత సకల ప్రార్పణం భక్తి భారం ఏన స్వం మంక్షు కించిత్ గురువచనం గురువచన మిలత్ ప్రబోధః త్వదాత్మా జీవన్ముక్తం ఏవం విధం ఇతి వచసా కిం ఫలం దూరే దూరే తన్నామ అశుద్ధే బుద్ధేః నచ లఘు మనశ్శోధనం భక్తితః అన్యత్ తన్మే విష్ణో కృషిష్టాః త్వయి కృత సకల ప్రార్పణం భక్తి భారం ఏన స్వాం మంక్షు కించిత్ గురువచన మిలత్ తత్వ ప్రబోధస్త్వదాత్మా. బంధమోక్షాలన్నీ కూడా కారణము, బంధమోక్షాలకి కారణము మాయతో కూడినటువంటి అవిద్యయే అని చెప్పాడు కదా. అందుచేత ఇంకా ఈ జీవన్ముక్తుణ్ణి గురించి చెప్పాలంటే జీవన్ముక్తత్వం ఏవం విధం ఇది వచసా కిం ఫలం, జీవన్ముక్తత్వము అంటే ఇలా ఉంటుంది అని వచస మాటలతో చెప్పి కిం ఫలం ఏమి ప్రయోజనము, ఏవం విధం ఇది ఇలా ఉంటుంది, జీవన్ముక్తుడైనటువంటి వాడికి సర్వము పరిత్యజించి భగవత్ స్వరూపంలో లీనమవుతాడు. భగవత్ స్వరూపము ఇలా ఉంటుంది, ఆత్మయే భగవత్ స్వరూపము, ఆ ఆత్మలో అతను లీనమవుతారు. జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి వాడికి బంధము ఉండదు, మోక్షమే అతనికి తరుణోపాయము, ఇంకా వేరేదేది లేదు అని ఇలాంటి రకరకాలైనటువంటి మాటలు ఆ జీవన్ముక్తుడు. మనకి వేదంలో ఒక శ్లోకం ఉంది, సమానం వృక్షం, ఒకటే వృక్షం మీద ఆత్మ పరమాత్మ రెండు కూర్చొని ఉంటాయి. ఒకళ్ళు ఆ చెట్టులోని ఫలాన్ని తింటూ ఉంటారు, రెండో వాళ్ళు ఆ చెట్టు నుంచి సాక్షిభూతుడై ఉంటాడు అని. ఏమిటి శ్లోకం మర్చిపోయాను. అట్లా జీవన్ముక్తుడు అయినటువంటి వాడు అన్ని చూస్తూ ఉంటాడు కానీ ఏది చూడడు, అన్ని వింటూ ఉంటాడు కానీ ఏది వినడు.
ఎందుచేతను అంటే వాడికి ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అనే విషయము తెలుసు. ఏది సుఖానుభవాన్ని ఇచ్చేది, ఏది ఆ దుఃఖాన్ని ఇచ్చేది తెలుసు. అందుచేత వాడు ఏం చేస్తాడంటే దుఃఖపు జోలికి వెళ్ళడు. దుఃఖాన్ని ఇచ్చేవేవి? బంధనాలు. ఏ బంధనాలు? భార్యాభర్త బంధనాలు, భార్య బిడ్డలు, ఇలాంటి బంధనాలు కాదు. ఆత్మ బంధనం, నేను అనేటటువంటి బంధనం, అహం అనేటటువంటి భావం, అహం అనేటటువంటి బంధనం. ఆ అహం అనేటటువంటి బంధములనే అన్ని కష్టాలు, అన్ని సుఖాలు. సుఖమైన దాని నుంచే మనః ఏవ కారణం బంధమోక్షయోహో అని ఉపనిషత్తులే చెప్పినాయి. మనః ఏవ కారణం, మనస్సే కారణము బంధమోక్షాలకి. ఆ విషయం తెలిసినటువంటి జీవన్ముక్తుడికి దుఃఖం అనేదే లేదు. అయితే జీవన్ముక్తత్వం ఏవం విధం, ఇది జీవన్ముక్తత్వము అంటే ఇలా ఉంటుంది, మోక్షంగా ఉంటుంది, దానికి బంధము లేదు అని మాటలతో చెప్తే కూడా అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. కిం ఫలం, అందులో ఫలితం ఏముంది? ఇంకా అ- అశుద్ధ బుద్ధే, అశుద్ధ బుద్ధి అయినటువంటి వాడు అంటే శుద్ధమైనటువంటి బుద్ధి లేనివాటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి ఆత్మ లేనటువంటి ఏ, వాడు, ఏ, పరిశుద్ధమైనటువంటి చిత్తవృత్తి లేనటువంటి వాడు. వాడి చిత్తవృత్తి అంతా కూడా ఈ ఆ, ప్రాపంచికమైనటువంటి విషయాలకి మీద ఆసక్తి కలిగి ఉన్నటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు. అతనికి తన్నామ దూర దూరే, ఆ మాట, ఆ మోక్షము అన్నటువంటి మాట, ఆ భక్తి అన్నటువంటి మాట దూర దూరే, చాలా ఎక్కడో ఎక్కడో దూర దూరంగా ఉంటుంది. వాడికి అసలు అవన్నీ పట్టనే పట్టవు. ఆ, అశుద్ధ ఆ, బ- అశుద్ధ బుద్ధి కలిగినటువంటి వాడికి, అంటే అశుద్ధము అంటే శుద్ధమని కాదు, శుద్ధము అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ లేని వాడికి, అంటే ఈ బంధనాలు మోక్షాలు బంధనాలు వదులుకోనటువంటి ఆత్మ కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి చిత్తవృత్తి ఆ, అవి లేని కలిగినటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాడు, అవిద్యకు లోనైనటువంటి వాడు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేషాది పంచ క్లేశాలలో క్లేశాలలో ఇరుక్కొని ఉన్నటువంటి వాడు. ఆ వాటి వల్ల వాడి ఆత్మ చిత్తము ఆ, శుద్ధిపరచబడలేదు. అటువంటి పడనటువంటి వాడికి ఆ, ఆ, ఈ ఏవం విధం అని మర్చిపోయినా ఈ రంగా ఉంటుంది అదే అని చెప్పినంత అందులో మాత్రాన సేక్రెడ్ అసలే ప్రయోజనం లేదు. సేక్రెడ్ పేపర్స్ ఎందుకంటే తెలియకుండా దూర పెట్టా అయితే దీనిపై దూరే అసలు ఆ మాటే చాలా దూరం అతనికి. అందుచేత నచ లఘు మనస్సంశోధనం భక్తితో అన్యత్, మనస్సంతోష శోధనం, శోధనం, మనస్సుని శోధించటం అనేది, మా ఆ మనస్సుని శోధించి మనస్సులో నువ్వు తరచి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి ఆ చిత్తాన్ని, మనసులో ఉన్నటువంటి చిత్తాన్ని పరిశోధించి పరిశుద్ధము ఆ చేసుకోవటంలో లఘు చాలా తొందరగా అంటే ఇంకా ఉమ్, తప యాగాలు, తపస్సులు ఇవన్నీ అయితే చాలా కాలం పట్టవచ్చు. కానీ మనస్సుని మాత్రము చాలా లఘు, చాలా కొద్ది సమయంలో తొందరగానే అతి శీఘ్రంగానే మనస్సుని శోధనము చేసుకొని పరిశుద్ధనం చేసుకోవటంలో భక్తిత అన్యత్ నా, భక్తిని మించినది ఇంకొకటి లేదు. భక్తి భక్తియే అనన్య సాధారణమైనది. ఇవన్నీ ఏమీ అక్కర్లేదు, కేవలము భక్తి కలిగి ఉంటే చాలు. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే మొత్తము ఆ సర్వ సమర్పణము చేయవలసినటువంటి భక్తి కలిగి ఉండాలి. తత్ మే విష్ణు, ఓ విష్ణు
కృషిష్టాస్త్వయి కృత సకల ప్రార్పణం భక్తి భారం. అందుకని ఏం చేయాలి ఇక్కడ? భక్తి కన్నా మించినటువంటిది మనస్సుని పరిశోధించి పరిశీలించి పరిశుద్ధము చేయడానికన్నా మించినది, భక్తికి మించినది ఇంకొకటి వేరొకటి లేదు. కాబట్టి ఓ కృష్ణ, తత్మే కృత సకల ప్రార్పణం భక్తి భారం. ఆ భక్తి భారం ఏదైతే ఉన్నదో, నేను ఏ భక్తినైతే పొందించుకొని ఉన్నానో, భక్తి భావాన్ని కలిగి నేను ఉన్నాను, ఆ భక్తి భావం ద్వారా కృత సకల ప్రార్పణం, నేను చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటువంటి పని, సకలములైనటువంటి పనులు కూడా ప్రార్పణం అంటే సమర్పణం. మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, సర్వం కృష్ణార్పణం అని. ఎన్ని పనులు చేస్తున్నా సరే ఆ పనులన్నిటి యొక్క ఆ క్రియాకలాపాలన్నీ కూడా ఏ పని చేస్తూ ఉన్నా కూడా శరీరానికి సంబంధించినటువంటి పనులు ఏవేవి చేస్తున్నా ఆ పనులన్నింటి యొక్క ఫలితము కూడా పని ఫలితముతో సహా అన్ని కూడా కృష్ణార్పణముగా చేస్తూ కృషిష్టాస్త్వయి అవన్నీ కూడా నీకు పొందించేటటువంటి మార్గాన్ని నాకు తెలియచేయి. ఏ విధంగా నేను నీకు భక్తి మార్గంలో నీకు ఆ భక్తి భారంతో అన్నిటినీ కూడా నీకు నేను సమర్పణము చేసుకుంటూ ఉంటాను. ఏనస్యాం మంక్షు కించిత్ గురువచనమిల తత్వ ప్రబోధాస్తదాత్మ. ఇందులో నాకు ఈ ఈ ఈ నా యొక్కటువంటి భక్తి భారాన్ని అంతటినీ కూడా నీ మీద నిలిపి నీకు సమర్పించటము, నీకు సమర్పించేటటువంటి భాగ్యము నాకును కలుగ చెయ్యి. ఇందులో గురువచన మిలత్ తత్వ ప్రబోధ. గురువచన మిలత్, ఆ గురువచనములు, ఈ భావనలు, ఈ నా భక్తి భారాన్నంతటినీ కూడా నీ యందు నిలపటంలో, నీకు సమర్పించటము అనేటటువంటి ఒక పనిలో, ఒక క్రియాకలాపంలో గురువచన మిలత్, గురువచనములు కలిసి తత్ప్రబోధాత్ ఆత్మ, తత్ప్రబోధాత్ అతని యొక్క ప్రబోధం చేత, ఆ గురువుల యొక్క వచనముల చేత, ఆ గురువచన ప్రబోధముల కూడా కలవడం చేత, మిలత్ కలవడం చేత నాకుగానే తోచటము కాదు, నా భక్తిని అంతటిని కూడా నీ అందునే నీకు సంక్రమణము చెయ్యాలి అని, నీకు సంక్రమణం చెయ్యాలి, నీకు సమర్పణము చెయ్యాలి అనేదే కాదు. ఇందులో నాకు మార్గదర్శకుడు అయినటువంటి గురువు చూపినటువంటి మార్గంలో గురువు యొక్క మాటలు కూడా తోడ్పడడం చేత, ఆయన యొక్కటువంటి ప్రబోధం చేత కూడా మంక్షు అంటే తొందరగా వెనువెంటనే కించిత్ ఆత్మ ఏనస్యాం, నా యొక్కటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మవు శ్యామ్ నీవే అగుదువుగాక, నా యొక్క ఆత్మవు కూడా నువ్వే అగుదువుగాక. అంటే నా ఆత్మవు నీవే, కానీ ఇక్కడ ఇంకా బల్లగొట్టినట్టుగా చెప్తున్నాడు అనమాట. గురువు గారి మాటల ప్రభావం చేత, ప్రబోధం చేత నా భక్తి యొక్క భక్తి భారాన్నంతా కూడా నీవెందు నిలపాలి అనేటటువంటి ధ్యాస నాకు కలిగేటట్టు చేసి, నా ఆత్మవు నీవుగానే చెయ్యి, నీవుగానే ఉండేట్టుగా చూడు. ఏనా 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 అంటే దేని చేత? ఆ గురువచన మాటల చేత ఆత్మాస్యాం, ఆత్మవుగా అవుగాక, నా ఆత్మవు నీవే అవుగాక. శబ్ద బ్రహ్మణ్యపీహ ప్రయతిత మనసస్వాం న జానంతి కేచిత్ కష్టం వంద్యశ్రమాస్తే చిరతరమిహ గాం బిభ్రతే నిష్ప్రసూతిం యస్యాం విశ్వాభిరామ సకల మలహర దివ్యలీలావతారాః సచ్చిత్ సాంద్రం చ రూపం తవ
న నిగదితం తాం న వాచం బ్రియాసాం. శబ్ద బ్రహ్మణ్యపీహ ప్రయతిత మనసః స్వాం న జానంతి కేచిత్ కష్టం వంధ్యాశ్రమాస్తే చిరతరం ఇహ గాం బిభ్రతే నిష్ప్రసూతిం యస్యాం విశ్వాభిరామాత్ సకలమలహర దివ్య లీలావతారాః సచ్చిత్ సాంద్రం చ రూపం తవ న నిగదితం తాం న వాచం బ్రియాసం. శబ్ద బ్రహ్మణ్యపీహ ప్రయతిత మనసః త్వాం న జానంతి కేచిత్. కేచిత్ కొంతమంది ఆ, ఆ, ఈ నీ యొక్కటువంటి స్వరూపము ఆ జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ శరీరం యొక్క బంధనాలన్నింటినీ తొలగించుకొని శరీరము నాదే అన్నటువంటి భావనను తొలగించుకొని వాళ్ళు ముక్తులవుతారు. జీవించే ఉంటారు. జీవించే ఉన్నప్పటికీ కూడా ఈ శరీరము నాది కాదు, ఈ శరీరము పాంచభౌతికము అయినటువంటిది, ఇది ముక్తమైపోయేది, ఇది అశాశ్వతము అయిపోయేది. ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే నేనైనది, అది పరమాత్మ యొక్క స్వరూపము అని అనుకుంటారు. మరి కేచిత్ కొంతమంది ఏమనుకుంటారంటే శబ్ద బ్రహ్మణి అపి ఇహ ప్రయతిత మనసః త్వాం న జానంతి. శబ్ద బ్రహ్మణి అపి ఇహ ప్రయతిత. శబ్ద బ్రహ్మమే. కొంతమంది ఏంటి అంటే శబ్దమే, ఓంకారమే ఏదైతే ఉందో అదే ఆ శబ్ద బ్రహ్మమునందు మాత్రమే ప్రయతిత. ప్రయతిత ఆ దాని అందే శ్రద్ధ కలిగినటువంటి వారే, దాని అందే శబ్ద బ్రహ్మమునందే నైపుణ్యము కలిగినటువంటి వారే, శ్రద్ధ కలిగినటువంటి వారే త్వాం న జానంతి, నిన్ను ఎరగరు. వాళ్ళ మనసంతా కూడా వాళ్ళ మనసంతా ఆ శబ్ద బ్రహ్మ మీద నే ఫోకస్ అయిపోయి ఉంటుంది. దాని మీదనే శబ్ద బ్రహ్మ యందే ఆశ్రితమై ఉంటుంది, ఆసక్తి కలిగి ఉండి వాళ్ళకి త్వాం న జానంతి, వాళ్ళు నిన్ను ఎరుగరు, నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. నిన్ను పరబ్రహ్మముగా వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళ మనస్సంతా కూడా ఆ శబ్ద బ్రహ్మ, శబ్దమే బ్రహ్మ అనే శబ్దమే పరబ్రహ్మము అనేటటువంటి ప్రయతిత మనసః, అందులోనే నిమగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. కష్టం వంధ్యశ్రమాః తే చిరతరమిహ గాం బిభ్రతే నిష్ప్రసూతిం. కష్టం, ఇది చాలా కష్టమైనటువంటి విషయం. అయ్యో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఆ శబ్ద బ్రహ్మ అంటే వ్యాకరణ శాస్త్రం అన్నమాట. అది శబ్ద బ్రహ్మ. వంద్యశ్రమాః తే, తే శ్రమ, వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ అంతా కూడా వంద్యశ్రమ. వంద్యశ్రమ ఉపయోగం లేనటువంటి శ్రమ. ఎంత కష్టపడుతున్నారు, కష్టం పాపం. అయ్యో పాపం, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అనవసరమైనటువంటిది, ఉపయోగము లేనటువంటి శ్రమని వాళ్ళు పడుతూ ఉన్నారు. చిరతరం ఇహ గాం బిభ్రతే నిష్ప్రసూతి. చిరతరం ఇహ, చిరతరం చాలా కాలం నుండి ఆ శబ్ద బ్రహ్మమునందే నైపుణ్యాన్ని ఏర్పరచుకుంటూ దానిలోనే నిపుణతను కలిగి ఉంటూ అదే పరమాత్మ అని వాదించుకుంటూ రకరకాలైనటువంటి మాటలతో, గాం అంటే మాట అని కూడా అర్థం, గాం అంటే గోవు అని అర్థం, గాం అంటే భూమి అని అర్థం, గాం అంటే మాటలు అని అర్థం. గాం బిభ్రతే నిష్ప్రసూతి, ప్రసూతినివ్వనటువంటివి, వంధ్యమైనటువంటి మాటలను, అంటే పనికిరాని మాటలను, ఫలము లేనటువంటి మాటలను వాళ్ళు ఎంతకాలం నుంచో మాట్లాడుతూ ఉన్నారు. చాలా కాలం నుంచి కష్టపడుతూ చిరకాల పరిశ్రమ చేస్తూ పరబ్రహ్మమైనటువంటి నిన్ను ఎరుగకుండా ఆ దాన్ని వంధ్యమైనటువంటి గోవును పోషించినట్టుగా
ఆ మాటలను అనేక రకాలైనటువంటి మాటలను మాట్లాడుతున్నారు. వాటి వల్ల ఉపయోగము, వాటి వల్ల ఫలితము ఏమీ లేకుండా ఒక వట్టిపోయిన గోవును పోషించినట్టుగా అలా పోషిస్తూ ఉన్నారు. యస్యాం విశ్వాభిరామ విశ్వాభిరామ సకలమలహరః దివ్యలీలావతారాః సచ్చిత్ సాంద్రంచ రూపం తవ. తవ నీ యొక్క సచ్చిత్ సాంద్రం, సచ్చిత్ సాంద్రం, సత్తైనది, చిత్తైనది, సాంద్రమైనది. సత్ అని అంటే సత్యమైనది, సత్యమైనది అంటే ఎన్నటికీ చెరగనటువంటిది. ప్రపంచమంతా కూడా ప్రళయం వచ్చి మునిగిపోయినా కూడా అది చెక్కు చెదరకుండా ఉండేటటువంటిది, అది సత్యము. ఆ సత్యమైనటువంటిది, చిత్తైనది, చైతన్య ఆ వంతము అయినటువంటిది, సాంద్రమైనటువంటిది, చిక్కనైనది అయినటువంటిది తవ రూపం, నీ యొక్కటువంటి రూపము. అది దివ్య లీలావతారాహ, చాలా దివ్యమైనటువంటి లీలావతారములు, అనేకమైనటువంటి రూపాలతోటి కనబడుతూ ఉన్నది. సకల మలహర, సకలములైనటువంటి మలములన్నింటినీ, కల్మషములన్నింటినీ కూడా తొలగించి వేసేది. విశ్వాభిరామ, విశ్వములోకెల్లా మనోభిరామములు, మనోభిరామము అందమైనటువంటిది అయినటువంటిది. యస్యాన్ రూపం, యస్యాన్ రూపం, ఎవని యొక్క రూపమైతే ఎవని యొక్క ఏ రూపమైతే ఉందో అది నీది. దానిని విశ్వాభిరామం, విశ్వమే ప్రపంచానికి అందరికీ కూడా అభిరామం, ఆనందకరమైనటువంటిది, మనోహరమైనటువంటిది రూపము, మలహరమైనటువంటిది, అనేక అన్ని పాపాలన్నింటినీ, కల్మషాలన్నింటినీ, చెడుగులన్నింటినీ కూడా తుడిచివేసేటటువంటి దివ్య లీలావతారం, దివ్యమైనది, లీలావతారమైనటువంటిది. మొత్తం ఇప్పటికీ కృష్ణావతారం వరకు 8 అవతారాలు, వరాహావతారము, రామావతారము, పరశురామావతారం, ఇలాంటి అవతారాలు, దివ్యమైనటువంటి లీలా అవతారాలు, చాలా అతి సులువుగా, సునాయాసంగా అతడు ధరించేటటువంటి అవతార రూపములు. అవన్నీ కూడా సచ్చిత్ సాంద్ర రూపమైనటువంటి తవ నీ యొక్కటువంటిది. నిగదితం, నిగదితం, ఎవడైతే పలకడో అటువంటి నీ యొక్కటువంటి స్వరూపాన్ని గురించి ఎవ్వరు నిగదితం, ఎవ్వరు పలకడో తాం న వాచం బ్రియసం, తాం వాచం, తాం వాచం, అటువంటి మాటను. ఎవరైనా పుస్తకాలు రాయొచ్చు చాలా మంది, అందులో కానీ నీ లీలావతారం గురించి కానీ, నీ యొక్కటువంటి పాపాలని తొలగించేటటువంటి నీ నీ శుద్ధ సత్వమైనటువంటి రూపాన్ని గురించి కానీ, అందమైనటువంటి మనోహరమైనటువంటి ఈ రూపాన్ని గాని వర్ణించి లేనటువంటి నా నిగదితం, ఒక్క పలుకైనా పలుకనటువంటి ఆ తాం వాచం, ఆ మాటలను నా బ్రియాసం, నేనెన్నటికీ పలకను, నా చేత ఎన్నటికీ కూడా నీయబాకు, నేనెన్నటికీ పలకను. నిన్ను ప్రశంసించినటువంటి వాక్యములను నేనెన్నడూ పలుకను. నేను పలికేదల్లా నీ గురించే, నిన్ను ప్రశంసించేదే, నీ గొప్పతనాన్ని గురించి చెప్పేటటువంటిదే. అటువంటి నిన్ను స్తుతించేటటువంటి వాక్యాలు మాత్రమే నేను మాట్లాడతాను తప్ప, నిన్ను స్తుతించనటువంటి విషయము ఏది కూడా నేను ఒకటి కూడా ఇతరులు పలుకనటువంటిది నేనెప్పుడు వారితో కలిపి పలుకను అని చెప్తున్నాడు భగవంతుడికి. యో యావాన్ యాదృశః వా త్వమితి కిమపి నైవ అవగచ్ఛామి భూమన్ ఏవం చ అనన్యభావః అనుభజనమేవాద్రియే చైద్యవైరిన్ తల్లింగాన్ త్వల్లింగాన్ త్వద్ అంగ్రి ప్రియజన సదసాం దర్శన స్పర్శనాది భూయాన్ మే త్వత్ ప్రపూజ నత నుతి గుణకర్మాను కీర్త్యాదరో యో యావాన్ యాదృశో
యాదృశో వా త్వమితి కిమపి నా ఏవ అవగచ్ఛామి భూమన్ న నా అనన్యభావః ధను ధను భూమన్ నా అవజానంచ అనన్యభావః త్వద్ అనుజ భజనం ఏవ అనుజ భజనమేవాద్రియే చైద్యవైరిన్ త్వల్లింగానాం త్వద్ అంగ్రి ప్రియజన సదసాం దర్శన స్పర్శనాది భూయాన్మే త్వత్ పూజన త్వత్ పూజ నత నుతి గుణకర్మానుకీర్త్యాదరో అపి. దేని యందు శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలో చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. నాకేమో మరి నా ఏవ అవగచ్చామి భూమన్ ఓ సర్వ వ్యాపకుడా, ప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడ, నా ఏవ అవగచ్చామి, ఇది ఏమో నాకేమి తెలియదు. ఏమిటి తెలియదు నాకు? యో యహ ఎవరైతే యావాన్ యాదృశః వా త్వం ఇతి కిమపి న జానామి. నాకు ఏవి తెలియవు. నువ్వు ఎలా ఉంటావో తెలియదు, నీ ఎవరో ఎవరివో నాకు తెలియదు. యావాన్ నీకు అటువంటి మహిమలేంటో నాకు తెలియదు. యాదృశః ఎటువంటి వాడివో త్వం ఇది నీవు అని కిమపి నా ఏవ అవగచ్చామి, నాకు ఏది తెలియదు. నువ్వు ఎలా ఉంటావో, నీ రూపం ఎలా ఉంటుందో. ఎందుకంటే ఆయన నిరాకారుడు, అందుకనే భూమన్ అన్నాడు. భూమన్ అంటే సర్వవ్యాపకుడు, సర్వము వ్యాపించి ఉన్నాడు. సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి వాని యొక్క రూపము, ఈ రూపం ఇది అని చెప్పమంటే నేను ఎలా చెప్పగలను? నేనేమి చెప్పలేను. ఎందుకంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఒక క్షణం చూస్తే ఇలా ఉంటాడు, ఒక క్షణం చూస్తే రామావతారంలో ఉంటాడు, ఒక క్షణం చూస్తే కృష్ణావతారంలో ఉంటాడు, ఒక క్షణం చూస్తే కుర్చీలాగా ఉంటాడు, ఒక క్షణం చూస్తే బల్లలాగా ఉంటాడు. నేను అతని రూపము ఏది అని నేను ఎలా చెప్పగలను? ఎవరని చెప్పగలను? ఏవం చ అనన్యభావః అనన్యభావ ఏవం చ, ఈ విధంగా అనన్యభావః, ఇంకా వేరే ఎవరి మీద మనస్సు, వేరే ఇతరుల పట్ల మనస్సు లేనటువంటి వాడనై, అంటే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదు. ఏ విధంగా అయినటువంటి నీ రూపము ఏమిటో, నీ పోలిక పలానా ఇలా ఉంటావు, పలానా వాళ్ళలాగా ఉంటావు అని చెప్పడానికి నాకు ఏమి ఏ విధంగా కూడా నాకు తెలీదు. అయినా కానీ అనన్యభావః, అనన్య భావముతోటి, నీకంటే మించి ఇతరులను ఎవరిని కూడా ప్రార్థించనటువంటి అనన్యమైనటువంటి భావనతోటి, అనన్య భావ త్వత్ అనుభజనం ఏవ, త్వత్ నీ యొక్క అనుభజనం ఏవ, నిన్ను కీర్తించటమే, నిన్ను స్తుతించటమే, నిన్ను ప్రార్థించటమే, నిన్ను ప్రేమించటమే, ఇది ఒక్కటే అద్రియే నేను దరికి తీసుకుంటాను, ఆదరంగా తీసుకుంటాను. ఆదరణ ఆదరిస్తాను నేను. ఇంకా అదొక్కటే నేను స్వీకరించగలను. ఓ చైద్య వైరిన్ అంటే శిశుపాలుని యొక్క చైద్య రాజు శిశుపాలుని యొక్క వైరిన్ శత్రువు, శిశుపాలుని యొక్క శత్రువైన ఓ పరమాత్మ, నువ్వు అన్నిటా వ్యాపించి ఉండేటటువంటి వాడివి. నీ రూపం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి అని నాకు ఇవన్నీ వివరాలేమి నాకు తెలియదు. ఎవరివో ఏమో నాకు తెలియదు. కానీ అనన్య భావ, నేను ఎవరి అని వేరొకరి పట్ల ఆసక్తి లేకుండా కేవలము అనన్య భావము చేత ఒక ఏకాగ్రమైనటువంటి ఒక చిత్తము తోటి కేవలము నీయందే ఆసక్తి కలిగి నేను ఉంటాను, నీయందే ఆదరము కలిగి ఉంటాను, నీయందే ప్రేమ కలిగి అద్రియే నీయందే ప్రేమ కలిగి ఉంటాను. ఓ పరమాత్మ, త్వల్లింగానాం త్వద్ అంగ్రి ప్రియజన సదసాం దర్శన స్పర్శనాది భూయాన్ మే. త్వల్లింగానాం, నీ భక్తులు ఎవరైతే ఉన్నారో, నీ లింగాన్ని, నీ ప్రతిమలు, నీ ఎక్కడైనా గాని ఈ కృష్ణ ప్రతిమలు ఉంటే గనక
ఆ కృష్ణ ప్రతిమలు అంటే కొంతమందికి ఎవరికైనా ఆ రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు అనిపించి వాళ్ళకి ఆ స్వరూపాన్ని ఆ ఫలానా స్వరూపంతో పూజించవచ్చు. నాకు తెలియదు అది పూజ ఇది నువ్వు ఇలా ఉంటావని నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎవరైనా తెలిసి పూజించి చేస్తూ ఉంటే ఆ లింగాన ఆ లింగం ఆ చిహ్నములు కలిగినటువంటి అంటే నీ యొక్కటువంటి అవతారపు ఏమేం చెప్పాడు? దివ్య లీలావతారాలు అన్నాడు, సకల మనోహరములు అన్నాడు, విశ్వ మనోహరం అన్నాడు, సచ్చిత్ సాంద్రం అన్నాడు. ఇలాంటి గుణాలు ఇలాంటి గుణములు కలిగినటువంటి వారు ఎవరైనా కనపడితే ఇలాంటి లింగము అంటే చిహ్నము అని కూడా అర్థము. చిహ్నాలు కలిగిన వారు ఉంటే త్వద్ అంగ్రి ప్రియజన సదసాం త్వద్ అంగ్రి నీ యొక్కటువంటి పాదముల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రియమైనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దర్శన స్పర్శనాది వారిని చూడటము, వారిని స్పృశించటము, వారిని దర్శించి స్పృశించటం లాంటి ఊయాన్మే లాంటివి నాకు అధికముగా కలుగు కాక. ఎవరైతే నీ భక్తులు ఉంటారో, ఎవరైతే నిన్ను గాఢంగా పూజిస్తూ ఉంటారు, ఆ నిన్ను పూజించే వారిని, నీ అందు భక్తి కలిగినటువంటి వారిని నేను చూసేటట్టుగా, నాకు వారి యొక్క దర్శన భాగ్యం కలిగేటట్టుగా, నేను వారిని స్పృశించగలిగేటటువంటి భాగ్యం కలిగేటట్టుగా నాకు చెయ్యి. భూయాన్ మే నాకు అధికముగా కలుగుగాక. తత్ ప్రపూజ నత నుతి గుణకర్మ అనుకీర్త్యా అనుకీర్త్యాదర అపి వారి యందు తత్ నీ యొక్క ప్రపూజ నీ పూజ ప్రార్థనలు, నత నమస్కారములు, నత నుతి దండనాదులు, నమస్కారాదులు, పొగడడాలు, స్తుతించటాలు, గుణకర్మానుకీర్తి నీ యొక్క గుణగానములు చేయటం, వాటిలన్నింటి యందు ఆదర భూయాత్మి నాకు ఆదరము కలుగగాక. ఆ భక్తులని సేవించుట యందు, ఆ భక్తుల యొక్క దర్శన స్పర్శనాదుల యందు, నిన్ను పూజించుట యందు, నమస్కరించుట యందు, దర్శించుట యందు, ఇలాంటి వాటన్నిటి మీద నీ యొక్క గుణగానములు చేయటము యందు అత్యంత ఆదరము, అధికమైనటువంటి ఆదరము నాకు కలిగేటట్టుగా భూయాత్ కలుగు గాక. మే భూయాత్ నాకు కలుగు గాక అంటున్నాడు. అంటే పూర్తిగా ఇహలోక గుణముల నుండి పరలోకములో ఉన్నటువంటి గుణముల యొక్క పరమాత్మ యొక్క సంకీర్తనములు చేయటము యందు, పరమాత్మను పూజించుట యందు, అతనిని పొగడడంలోను వాటిల్లోనే లయమైపోయేటట్టుగా లీనమైపోయేటటువంటి శక్తి సామర్థ్యాల నిమ్మని, భక్తి నిమ్మని వేడుకుంటున్నాడు. యజ్జల్లభేత తత్తవ సముపహృతం దేవ దాసోస్మి తేహం త్వద్గేహ మార్జనాద్యం భవతు మమ ముహుః కర్మ నిర్మాయ ఏవ సూర్యాగ్ని బ్రాహ్మణాత్మాదిషు లసిత చతుర్బాహుం ఆరాధయే త్వాం త్వత్ ప్రేమార్ద్ర రూపో మమ సతతం అభిషిచ్యతాం భక్తి యోగః. యజ్జల్లభేత తత్తవ సముపహృతం దేవ దాసోస్మి తేహం దేహోన్మార్జనం ఆద్యం భవతు మమ ముహుః కర్మ నిర్మాయమేవ సూర్యాగ్ని బ్రాహ్మణాత్మాదిషు లసిత చతుర్బాహు ఆరాధయే త్వాం త్వత్ ప్రేమార్ద్ర రూపో మమ సతతం అవిష్యందతాం భక్తి యోగః. ఇంకా నాకైతే నీ రూపం ఏదో తెలియదు, నువ్వెలా ఉంటావో నాకు తెలియదు, నీ యొక్కటువంటి మహిమలేంటో నాకు తెలియదు,
కానీ అనన్యమైనటువంటి భక్తితో, అంటే ఇతరులు ఎవరి మీద లేనటువంటి భక్తితోటి, ఏకాగ్రమైనటువంటి చిత్తముతోటి నేను నిన్నే సేవించుకుంటాను, నిన్నే ఏ, పూజించుకుంటాను. అటువంటి భాగ్యం నాకు కలుగజెయ్యి అన్నాడు. చేసి యద్యత్ లభేత, ఏదేదైతే నాకు దొరుకుతుందో ఆ భిక్షాటన కోసంకి వెళ్ళినప్పుడు, ఎత్ లభ్యేత, ఏదేదైతే దొరుకుతుందో, తత్తవ తవ సముపహృతం, తత్తత్ వాటన్నింటినీ కూడా సముపహృతం నీకు నేను సమర్పించుకుంటాను. ఏదైతే నాకు ఆ లభ్యమవుతుందో భిక్షాటనలో, ఆ నాకు దొరికినటువంటి భిక్షనంతటిని కూడా నీకే సమర్పించుకుంటాను. దేవా, ఓ దేవా, దాసోస్మి తే అహం, తవ దాసోస్మి అహం. నేను నీకు దాసుడను, నేను నీకు సేవకుడను. నీకు ఆ, నీ సేవకుడిగా నాకు దొరికినదంతా కూడా తీసుకొచ్చి నీకే నేను సమర్పించుకుంటాను. త్వత్ గేహ మార్జన మార్జన ఆద్యం భవతు మమ ముహు కర్మ నిర్మాయ ఏవ. త్వత్ గేహ, నీ గృహంలో, నీ గృహము అంటే ఇక్కడ నీ గుడి, దేవాలయములో, నీ దేవాలయంలో ఆర్జనాది, ఆర్జన మార్జన త్వద్గేహోన్ మార్జనాది, మార్జనాది ఆ, ఊడవటం, ఊడవటము వంటిది. ఆ నీ ఈ ఆలయంలో, ఆలయం అంతా శుభ్రపరచటము అనే దాంట్లో భవతు మమ ముహు కర్మ, నా పని ఆ ఆలయంలోనే నిరంతరం ఉండడము, ఆ ఆలయంలోనే నిరంతరము ఆ, ఉన్మార్జనము చేయటము, ఊడవటము, శుభ్రం చేయటము, ఇలాంటి పనుల యందే నేను నిమగ్నుడిని అవుదుగాక. మమ ముహు కర్మ, మాటి మాటికి నేను ఆ పనినే చేస్తూ ఉందును గాక. నిర్మాయమేవ, అది ఎట్లా? నిర్మాయమేవ, ఏమి ఏ, వంచన లేకుండా, ఆహా నేను ఇది ఊడిస్తే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఊడిస్తే భగవంతుడు నాకేదో ఇస్తాడు అని కాకుండా, నిర్మాయ ఏవ, మాయ ఏమి లేకుండా, మోసం ఏమీ లేకుండా, కపటమేమి లేకుండా, వంచన ఏమీ లేకుండా, నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి నేను నీ గుడిలో, నీ ఆలయంలో ఆ, శుభ్రపరిచేటటువంటి కార్యక్రమములో మునిగి ఉందును గాక. సూర్య అగ్ని బ్రాహ్మణాత్మాదిషు, సూర్యుడు, అగ్ని, నిప్పు, బ్రాహ్మణులు, ఆదిషు బ్రాహ్మణాత్మ, బ్రాహ్మణుడు యొక్క ఆత్మ, ఆదిషు లసిత చతుర్బాహుం, లసిత ప్రకాశించేటటువంటి చతుర్బాహుం, 4 భుజములు కలిగినటువంటి నిన్ను ఆరాధయే, త్వాం ఆరాధయే, నిన్ను నేను ఆరాధిస్తాను. ఆ సూర్యునిలో ఉన్నటువంటి 4 చేతులు కలిగినటువంటి నిన్ను నేను ఆరాధిస్తాను, నిన్ను నమస్కరించుకుంటూ ఉంటాను. ఆ అగ్ని యందున్నటువంటి చతుర్బాహువుగా ఉన్నటువంటి ఏ, ఈ చతుర్బాహువుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీకు నమస్కారం చేసుకుంటాను, నీకు నేను పూజ చేసుకుంటూ ఉంటాను. అలానే బ్రాహ్మణాత్మాదిషు, బ్రాహ్మణుడు, ఉత్తమోత్తముడైనటువంటి బ్రాహ్మణుడు, పరబ్రహ్మ స్వరూపమును ఎరిగినటువంటి ఆ బ్రాహ్మణుని యందు, ఆ బ్రాహ్మణుని ఆత్మ యందు నీ స్వరూపాన్ని గాంచి నేను నమస్కారం చేసుకొని నిన్ను ఆరాధయే, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆ నిన్ను స్తుతిస్తాను. తత్ ప్రేమ ఆర్ద్ర స్వరూప మమ, త్వత్ నీ యొక్క ప్రేమార్ద్ర ఆర్ద్రత్వ రూప, ప్రేమ ప్రేమ అనేటటువంటి, నీ యొక్క ప్రేమ అనేటటువంటి ఆర్ద్రత్వ రూప, ఆర్ద్రత్వ ద్రవ్య రూపం, ద్రవ రూపములో ఉన్నటువంటి నీ యొక్కటువంటి ప్రేమ, ద్రవ రూపములో అంటే ఆ, కారుతూ ఉండేటటువంటి ఏ, కారేటటువంటి లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి నీ యొక్కటువంటి ప్రేమ, మమ సతతం అభిషించతాం భక్తి యోగ, మమ నాపై సతతం అభిషించతాం, సతతం ఎల్లప్పుడూ కూడా
ఆ భక్తి యోగ అభిషించతాం. భక్తి యోగంగా నా పైన జల్లబడుతూ ఉండు గాక. ఆ ప్రేమ నీ యొక్కటువంటి ప్రేమ రసము, ప్రేమ ప్రేమ ఆర్ద్ర రసము నాపై నిరంతరము భక్తి యోగంగా నాపై జల్లబడుతూ ఉండుగాక. నా పైన ప్రవాహంలాగా కురియుచు ఉండు గాక. అంటే నిరంతరము నేను నీ భక్తిలో ఓలలాడుతూ ఉండు ఓ గాక అంట. ఐక్యం తే దాన హోమ వ్రత నియమ తప సాంఖ్య యోగైర్ దురాపం త్వత్ సంగేనైవ గోప్యః కిల సుకృతితమాః ప్రాపుః ఆనంద సాంద్రం భక్తేష్వన్యేషు భూయః సు 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 అపి బహుమనీషే భక్తిమేవ త్వం అసాం తన్మే త్వద్భక్తిమేవ దృఢయ హర గదాన్ కృష్ణ వాతాలయేష. ఐక్యం తే దాన హోమ వ్రత నియమ తపస్సాంఖ్య యోగై దురాపం త్వత్ అంగేనైవ గోప్యః కిల సుకృతితమాః ప్రాప్తుర్ ఆనంద సాంద్రం భక్తేష్వన్యేషు భూయస్వపి బహుమనుషే భక్తిమేవ త్వం ఆసాం తన్మే త్వద్భక్తిమేవ దృఢయ హర గదాన్ కృష్ణ వాతాలయేష. దాన హోమ వ్రత నియమ తప సాంఖ్య యోగై దురాపం. వీటిలన్నిటి చేత కూడా పొందడానికి కష్టమైనటువంటిది నీ ఏ దానముల చేత కాని, హోమముల చేత కాని, వ్రతముల చేత కాని, రకరకాలైనటువంటి చాంద్రాయణాది వ్రతముల చేత కాని, నియమముల చేత కాని, అనేకమైన నియమాలు చేత కాని, తపస్సుల చేత కాని, సాంఖ్యయోగము చేత కాని దురాపం పొందలేనటువంటిది తే ఐక్యం. నీతోటి నీతోని ఐక్యం, నీలో చేరటం అనేది, నీలో చేరటం అనేది ధ్యానం చేస్తే భగవంతునిలో చేరగలమా? తపస్సు చేస్తే చేరగలమా? హోమం చేస్తే చేరగలమా? అలాంటి వాటిలన్నిటి ద్వారా భగవంతునిలో లీనమవటము అనేది, భగవంతునిలో ఐక్యం అవటం అనేది దురాపం, చాలా దుర్లభమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది. మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, ఆ భక్త తుకారాంలో కానీ, తర్వాత రామాయణం రాసింది ఆవిడ పేరేంటి, మొల్ల రామాయణం, అవి అన్నిట్లలో ఏం చూపిస్తారు? ఆఖరి సీను వీళ్ళల్లో నుంచి ఒక ఆత్మ ప్రదీపం అలా వెళ్ళి వాళ్ళలోకి చేరిపోయినట్టుగా చూపిస్తారు. అలా అట్లా చేరడం అనేది చాలా తేలికైనటువంటి విషయమేమి కాదు. ఆ దానాలు వాటిలన్నిటి చేత అతి కష్టమైనటువంటి దురాపం తే ఐక్యం, అతి కష్టమైనది నీలో ఐక్యము పొందడము, నీలో ఐక్యము అవగలగడము అనేది. కానీ తత్ సంగేనైవ గోప్యః కిల సుకృతితమాః ప్రాపుః ఆనంద సాంద్రం. ఇప్పుడు ఆ గోపికలది ఏం భాగ్యము! సుకృతితమాః గోప్యః, ఆ గోపికలు ఎంత అదృష్టవంతులో. తవ తవ సంగేనైవ ఆనంద సాంద్రం ప్రాపు, తవ సంగేనైవ నీతో సంగమము తోటి, నీతోటి కలయికతోటి, సామాన్యంగా వాళ్ళ ఒక పూజలు లేదు, పునస్కారాలు లేదు, తపస్సు లేవు, దానాలు లేవు, హోమాలు లేవు, వ్రత నియమాలు లేవు, యోగాలు చేయలేదు. ఇవేవి చేయకుండానే వాళ్ళకి కేవలము నీతో ఉండడంతో వాళ్ళకి ఆనంద సాంద్రం ప్రాపు, ఆ ఆనంద సాంద్రాన్ని వాళ్ళు ప్రాపు పొందారు. నీతో ఉండడంతో వాళ్ళ మోక్షం అనేటటువంటి స్థితిని
నీతో ఉండే పొందారు, ఏమీ కష్టం లేకుండా. అతి కష్టమైనటువంటిది, దుర్లభమైనటువంటిది నీలో నీలో లీనం అవటము వాళ్ళు అతి తేలికగా, ఆ గోపికలు అతి తేలికగా పొందేశారు కదా. భక్తే భక్తేషు అన్యేషు భూయస్సు సు అపి బహుమనిషే భక్తిమేవ త్వం ఆసాం. ఏం చేతనంటే భక్తేషు అన్యేషు అన్యేషు భక్తేషు, మిగతా అంతమంది భక్తులు, ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులన్నిట్లలో భూయస భూయ అధికంగా సుభక్తేషు మంచి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే నీ యందే లగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భక్తిం ఏవా భక్తిం ఆసాం, వారి యొక్క భక్తిం ఏవా భక్తినియే నువ్వు త్వం బహుమనుషే త్వం నువ్వు బహుమనుషే గొప్పగా ఎంచావు. గొప్పగా ఎంచావు ఆ మనుషులలో ఉన్నటువంటి భక్తిని నువ్వు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఆ సుభక్తులైనటువంటి వారి సుమనస్కులైనటువంటి భక్తులైనటువంటి ఆ వారి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి భక్తి భావాన్ని నువ్వు ప్రధానంగా బహుమనిషి గొప్పగా ఎంచుకున్నావు. అందుచేత వాళ్ళకి నీ సంఘంలోనే, వాళ్ళకి దానాలు చేయలేదు, తపములు చేయలేదు, కానీ కేవలం నీ సంఘంలోనే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేసావు. ఆనంద రసములో వాళ్ళని ఓలలాడించేసావు, మోక్ష సాగరంలో వాళ్ళని ముంచి వేశావు. అందుచేత తన్మే తద్భక్తిమేవ దృఢయ హర, ఓ హర. అందుచేత తత్ అందువల్ల మే త్వత్ భక్తిమేవా, అటువంటి భక్తిని, అటువంటి ప్రేమమయమైనటువంటి భక్తిని, అటువంటి ప్రియమైనటువంటి భక్తిని, నువ్వు తప్ప ఇంకొకటి వేరే ఏది లేదు అనేటటువంటి భావనని, అటువంటి ఆ భక్తి రసాన్ని త్వద్భక్తిమేవ దృఢయ, దాన్ని దృఢపరచు. నాలో నా యందు అటువంటి భక్తి రసాన్ని దృఢపరచు, గట్టిగా చెయ్యి. హర గదాన్ కృష్ణ వాతాలయేష, హరయ వాతాలయేష గదాన్ హర గదాన్, నా యొక్క గదాలన్నిటిని రోగాలన్నింటినీ కూడా హర 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 శబ్దానికి రెండు అర్థాలు ఇచ్చారు ఇక్కడ, శ్లేషలో వాడాడు. హర అంటే హరుడు, శివుడు అన్నటువంటి అర్థంలో హర తొలగించు. నాలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ, రోగాలన్నింటినీ తొలగించి నా యందు అటువంటి భక్తిని దృఢతరము చెయ్యి. ఆ గోపికలకు ఏ విధమైనటువంటి భక్తి ద్వారా ఆ గోపికలందరూ కూడా ఏ రకంగా సాంద్రానందాన్ని పొందారు, గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవించారు, అటువంటి మోక్షానందాన్ని నాకు కూడా ప్రసాదించు, అటువంటి భక్తిని ప్రసాదించు, తద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని వేడుకుంటూ ఆ భక్తి యొక్క ప్రాముఖ్యతను ఈ దీంట్లో ఈ ఈ ఈ 94వ సర్గలో చెప్పారు. సాంఖ్య యోగము ఎప్పుడు కూడా జ్ఞానానికి చిహ్నంగా తీసుకుంటారు. సాంఖ్య కన్నా కూడా భక్తి యోగమే ఉత్తమోత్తమము అని అక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ భక్తి యోగం వల్ల సాంఖ్య అంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము కలిగి ఉండాలి, 24 పదార్థాలు ఉంటాయి, అవి అన్ని ఒక క్యాలిక్యులేషన్స్ అన్నమాట, లెక్కలు, సంఖ్యకు సంబంధించి అదంతా కొంచెం జ్ఞానమైనటువంటిది. ఇక్కడ భక్తికి జ్ఞానంతో ఏమీ సంబంధం లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నీ రూపమేదో నాకు తెలియదు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ నాలో ఉన్న నాకు ఒకటే తెలుసు, ఏంటి? నాలో ఉన్న ఆత్మవు నువ్వు. ఇంక ఇది తెలుసుకోవడానికి నాకు ఏ లెక్కలు కావాలి? ఇది తెలుసుకోవడానికి నేను ఏం తపస్సు చెయ్యాలి? ఇది తెలుసుకోవడానికి నేను ఏ దానాలు ధర్మాలు చెయ్యాలి? ఏది చెయ్యక్కర్లేదు. ఏది చెయ్యకుండా నాలోని పరమాత్మను
గ్రహించుకోవటానికి భక్తి ఒక్కటే చాలు. అనన్య సాధారణమైనటువంటి ఆ భక్తి చేత నీ యొక్కటువంటి స్థితిని నేను నా హృదయంలో ఉన్నటువంటి నీ యొక్క స్థితిని నేను గ్రహించగలను. అటువంటి భక్తిని అంటే చంచలమైనటువంటి భక్తి కాదు, స్థిరమైనటువంటి భక్తి, స్థిరమైనటువంటి భక్తి నీ యందు కలిగి ఉండేట్టుగా నాకు ప్రసాదించు. నా భక్తిని దృఢతరము చెయ్యి భగవాన్ అని ప్రార్థించుకుంటూ తన యొక్క రోగాలన్నింటినీ కూడా నశింప చెయ్యమని ప్రార్థిస్తూ ఈ 94వ దశకాన్ని ముగిస్తున్నాడు నారాయణ భట్టాచార్య.